తరబడి దివ్య శిక్షణ అనంతరం గంగాదేవి తన కుమారుడిని భూమిపైకి తీసుకువచ్చింది. గంగానదీ తీరంలో దివ్య కాంతులు పరచుకున్నాయి. ఆకాశం వెండి మేఘాలతో నిండిపోయింది. నదినీటి ప్రవాహన వేదమంత్రాల్లా వినిపిస్తుంది. గంగాదేవి తెల్లని దివ్య వస్త్రంలో ప్రకాశిస్తూ, ఆమె కళ్ళలో మమత, ముఖంలో దివ్యత. ఆమె పక్కన నిలబడి ఉన్న యువవీరుడు దేవవ్రతుడు కాంతివంతమైన బంగారు కవచంలో మెరిసిపోతూ తన తండ్రి శాంతనుని ముందుకు సాగాడు. శాంతనుడు కుమారుడిని చూసి కళ్ళలో నీరు తెచ్చుకున్నాడు. సంవత్సరాల తర్వాత తన ప్రాణభాగమును చూసిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. మా యువకుడు గౌరవంగా తండ్రి ముందు నమస్కరించాడు. శాంతనుడు చేతులు విప్పి ఆలింగనం చేసుకున్నాడు. ఆ క్షణంలో ఆకాశంలో దేవతలు పుష్పవర్షం కురిపించారు. దివ్యగానం మార్మోగింది. ఆ సమయంలో దేవతల గలం వినిపించింది. ఇదే భూమిపై ధర్మానికి ప్రతీక అవనున్న యోధుడు, ఇదే భీష్ముడు. ఆ రోజు ధర్మం భూమిపై అవతరించిన రోజు. అది భీష్ముని రోజు.